పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో 2 పసుపు కొమ్ములని ఉంచండి. అప్పుడు బియ్యంకి పురుగులు పట్టకుండా ఉంటాయి. నంబర్ 2, వెల్లుల్లి పొట్టును ఈజీగా తీయాలనుకుంటే వాటిని గంట సేపు నీళ్లలో నానబెట్టి పొట్టును తీయండి. అప్పుడు వెల్లుల్లి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. నంబర్ 3, వెండి వస్తువులు కొత్త వాటిలా మెరిసిపోవాలంటే వాటిని టూత్ పేస్ట్ తో క్లీన్ చేసేయండి. అప్పుడు వెండి వస్తువులు కొత్త వాటిలా కనిపిస్తాయి. నంబర్ 4, మిర్చీలను కట్ చేసేటప్పుడు మీ చేతులు మండకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనెను మీ చేతులకి అప్లై చేసి మిర్చీలను కట్ చేస్తే అప్పుడు మీ చేతులు మండకుండా ఉంటాయి. నంబర్ 5, బంగాళదుంపలు చాలా రోజులు పాడవకుండా ఉండాలంటే వాటిని వెల్లుల్లితో కలిపి ఉంచండి. అప్పుడు బంగాళదుంపలు చాలా రోజులు పాడవకుండా ఉంటాయి. నంబర్ 6, చక్కెరకి చీమలు పట్టకుండా ఉండాలంటే చక్కెర డబ్బాలో 4 లవంగాలని ఉంచండి. అప్పుడు చక్కెరకి చీమలు పట్టకుండా ఉంటాయి. నంబర్ 7, బజ్జీలు ఫ్రై చేసేటప్పుడు బజ్జీలకి ఎక్కువగా ఆయిల్ అంటకుండా ఉండాలంటే ఆయిల్ లో 1 స్పూన్ సాల్ట్ ని వేయండి. అప్పుడు బజ్జీలకి ఎక్కువగా ఆయిల్ అంటకుండా ఉంటుంది. గల్లుప్పు తీసుకోండి. ఫస్ట్ ఏ కత్తెర అయితే సాన పట్టించాలనుకుంటున్నారో కత్తెర తీసుకోండి. చిన్న క్లాత్ ముక్క తీసుకోండి. కొంచెం జాగ్రత్త, క్లాత్ లో ఉప్పు పట్టుకొని కత్తెరని ఇలా ఓపెన్ చేసి ఉప్పుని ఇలా రబ్ చేయడమే. క్లాత్ లో ఉప్పు పట్టుకోండి, ఎందుకంటే చేయి కట్టవకుండా ఉంటుంది. ఇలా రబ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, షార్ప్ పెరిగి వేలు కట్టవకుండా ఉండడానికి. 2 మినిట్స్ అలా ఉప్పుతో రబ్ చేశారనుకోండి కత్తెర షార్ప్నెస్ పెరుగుతుంది. ముందు ట్రై చేయండి, నేను ట్రై చేశాను, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఈ సింపుల్ చిట్కా తోటి కాగిన నూనెని మళ్ళీ తిరిగి మామూలు నూనెగా మార్చుకోవచ్చండి. ఎలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మనం బజ్జీలు కానీ పకోడీ కానీ అలాంటివి చేసినప్పుడు ఇలా నలకలుగా అవుతూ ఉంటాయి. అంతేకాకుండా నూనె కూడా వాసన వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు బజ్జీలు చేస్తే బజ్జీలు వాసనే వస్తుంది. అది మళ్ళీ వేరే కర్రీల్లో వేసినా కూడా మనకు అదే స్మెల్ వస్తుంది కదా. అలా రాకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేయండి. ఆ నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోండి. దాన్ని ఇలా వాటర్ తో మిక్స్ చేసి ఇలా మిడిల్ లో పోసేయండి. నూనె మధ్యలో పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేయొద్దండి. కొంచెం వేడిగా ఉండాలి నూనె, చల్లగా అయిన తర్వాత కాదండి. అలా ఉంచినప్పుడు ఏమవుతుంది, ఇదంతా ముద్దగా అవుతుంది. ఆ నలకలన్నీ ఈ కార్న్ ఫ్లోర్ కి అంటుకుంటే, అంతేకాకుండా ఆ వాసన అంతా కూడా ఈ పిండికి అయితే వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ ప్యూర్ గా మారిపోతుంది నూనె. మామూలు పచ్చి నూనె ఎలా ఉంటుందో మనకు అలానే ఉంటుంది తప్పితే మనం అంతకు ముందు వేరే వంటలు చేసిన నూనె లాగా ఉండదండి. సింపుల్ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి, నా పేజ్ ని ఫాలో చేయండి. 1 రూపీ ఖర్చు లేకుండా బ్యాంగిల్స్ని అయితే ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వేస్ట్ అయిన వాటర్ బాటిల్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలంటే 2 సమంగా కట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీనికి ఉన్న మూత కూడా మనం పడేయకూడదు, అలానే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. తీయడం ఎలాగా అని అనుకోవచ్చేమో, తీయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇలా ఓపెన్ చేసామా, జస్ట్ దీనికి హోల్ పెట్టేసామా, అండ్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. ఇలా రీయూజబుల్ చేసుకోవచ్చు.